నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, వారసత్వంగా తల్లిదండ్రులకు వచ్చినటువంటి ఆస్తిలో అన్మ్యారీడ్ అయినటువంటి డాటర్స్, వివాహం కాని కూతుర్లు తమకు వాటా కావాలని వాటా కోరే హక్కు ఉంటుందా? ఒకవేళ వాటా వారికి వస్తే వారి తదనంతరం ఆ ఆస్తి ఎవరికి చెందుతుంది? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలులో ఉన్నది. ఈ చట్టం 2005వ సంవత్సరంలో సవరణ చేయబడింది. ఈ చట్టం ప్రకారంగానే ఆస్తుల సంక్రమణ అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులోని సెక్షన్ 15 స్త్రీలకు సంబంధించిన ఆస్తుల గురించి వివరణ ఇస్తుంది. అయితే ఒక వివాహం కాని కూతురు తన తండ్రికి లేకపోతే తల్లికి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆ ఆస్తుల మీద తన తోబుట్టువులతో సమానంగా వాటా కోరే హక్కును కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆ తల్లిదండ్రులకు ఆమెకు రక్త సంబంధం ఉంది కాబట్టి. అలా వాటా రూపంలో తను ఆస్తిని పొందిన తర్వాత ఆమె ఏ ట్రాన్సాక్షన్ అయినా చేసుకునే హక్కు ఉంటుంది. ఒకవేళ ఆమె ఎవ్వరికి వీలునామా రాయకుండా, బహుమతి ఇవ్వకుండా, అమ్మకుండా ఆమె మరణిస్తే ఆమె తదనంతరం మొదట ఆమె యొక్క తల్లి తండ్రికి చెందుతుంది. ఈ తల్లిదండ్రులు లేకపోతేనే ఆమె యొక్క తోబుట్టువులు, వారసులు ఎవరైతే ఉన్నారో, అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వారికి సమానంగా ఆమెకొచ్చిన వాటా ఆమె తదనంతరము చెందుతుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.